సిద్ధం కాదు సిద్ధం నేను సంసిద్ధం లేదు వెళ్తున్నా ముందు రాజకీయ జీవితమే అవినీతితో మొదలుపెట్టాడు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ కంపెనీలు వచ్చినా, ఏ పవర్ ప్లాంట్ కానీ, లేకపోతే పోర్ట్ కానీ, లేకపోతే పామాయిల్ ఫ్యాక్టరీ కానీ, ఉద్యోగాల విషయాలు అయితేనేమి, నాసిరకం యాష్పాండ్లు అయితేనేమి, అవినీతి చేసింది అతను మంత్రిగా అధికారాన్ని ఉపయోగపెట్టి కమిషన్లు దండుకునింది. అన్నీ చేసి దొంగ అని అనడము అతనికి అలవాటైపోయింది. ఎదుటోళ్ళ మీద బురద చల్లడం. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద 6 నిమిషాలు కష్టపడే వ్యక్తి ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా వరుసగా ఆ పదవులకి ఆయన వన్ని తెచ్చిండు. నువ్వేం చేస్తాను? అవినీతికి మారిపోయారు సోమిరెడ్డి. అలాంటోడు వాళ్ళని విమర్శించడం. సరే, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి సంపాదించిండు, తాళ్ళపూడికి పెట్టమంటాను ఖర్చు 100 కోట్లు. నువ్వు సంపాదించిన డబ్బులు ఇక్కడ కన్నా సర్వేపల్లికి కన్నా పెట్టుంటే, నువ్వు పెట్టిన పవర్ ప్లాంట్లు కర్ణాటకలో పెట్టినట్టు కన్నా సర్వేపల్లి పెట్టుంటే 4 సార్లు నువ్వు ఎందుకు ఓడిపోయిండోడివి? 4 సార్లు ఓడిపోయిండోడివి కాదు కదా, నీ ఓట్లేసి గెలిపించుండేవాళ్ళు కదా. నువ్వు ఇక్కడ సంపాదించుకొని, సర్వేపల్లి సంపాదించుకొని, ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకొని కదా నువ్వు ఈ గెత్తిపెట్టింది. ఈ పాపాలు ఇక్కడ పాపం ఇదంతా నువ్వు చేసిన సంపాదన అంతా తీసుకొని పోయి అక్కడ పెట్టి, ఇక్కడ అందరూ పేద ప్రజలు ఇక్కడ అందరినీ నోర్లు కొట్టి తీసుకొని పోయి అక్కడ ఇతర రాష్ట్రాల్లో పెట్టి నువ్వు 4 సార్లు ఓడిపోవడం ఇది ఈ పాపమే కదా. ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇంకా మమ్మల్ని ఒకటి అనడం, 4 అనిపించుకోవడం, మరి ఇంత దిగజారిపోవడం ఎందుకు? మోకాళ్ళ ముందు మోచేతులు ఎన్నికే కాళ్ళు రమ్మంటాను, కాళ్ళు పొమ్మంటాను, ఇంకా నువ్వు ఎందుకు నోటి తోల దేనికంటే తప్ప. మేము కష్టపడి పనిచేస్తాను, ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం, మేము కష్టపడి పనిచేస్తాను, మేము జవాబుదారీగా పనిచేస్తాం. 6 నిమిషాలు మా మంత్రి గారు కష్టపడుతున్నారు, విష్ణువర్ధన్ రెడ్డి కష్టపడుతున్నారు, సర్వేపల్లి నియోజకవర్గంలో మమ్మల్ని ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మేము అవినీతి అయితే మమ్మల్ని ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో కానీ, లేకపోతే వరుసగా మా విజయాలు నువ్వు వరుసగా ఓడిపోవడం, నువ్వు ఆ నీతిపరుడు ముందు నీతులు చెప్పడం కాదు, నీతిగా బతకడం నేర్చుకోవాలి. ఎవరైనా నీతులు చెప్పడం కాదు, మనం నీతిగా బతకడం నేర్చుకోవాలి. ఎవరన్నా నువ్వు చెప్తే దానికి అర్థం ఉండాలి. ఎన్నిసార్లు నువ్వు ఓడిపోతావు? నువ్వు మళ్ళీ తిరగడం ఏంది? సర్వేపల్లి నియోజకవర్గం నువ్వు మళ్ళీ ఒకరిని విమర్శించడం ఏంది? నీకు బుద్ధి చెప్తున్నారు కదా, ఎవరు అవినీతి పరుడు, ఎవరు పనిచేసేవాళ్ళు, ప్రజలు తీర్పు ఇస్తారు కదా. నీకు ఇంకా అంత మాత్రం అవగాహన లేదా? అంత మరి దిగజారిపోవడం నాకే అసహ్యం అనిపిస్తుంది. ప్రతిసారి మాట్లాడడం మీడియా ముందుకు వచ్చి నీకెంత నీ వయసుకి నీకు రొంతన్నా ఉండాలి కదా. కాదు, నీ వయసు ఎంత, నీ రాజకీయ అనుభవం ఎంత, ఏం మాట్లాడతాను నువ్వు? అసలు నువ్వు అవినీతి చేయలేదని ఏ దేవుని కాడికి వస్తావు? కాణిపాకరా, ప్రమాణం చేద్దాంరా, మేమందరం వస్తాంరా. నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే, సత్య హరిశ్చంద్రుడు పక్కింటోడు అయితే నీకు టికెట్ రాదని రోజుకు ఒక పేరు. కళ్ళకూరు శ్రీనివాసరెడ్డికి వస్తుందని, ఒకసారి రామనారాయణ రెడ్డి అని, ఇప్పుడు రూప్ కుమార్ అని. నీకు మళ్ళా రాజకీయాలు ఎందుకయ్యా? ఎప్పుడో నేను చెప్పాను, ఇంకా రాజకీయాలు నీకు ఎందుకు? ఏదో వయసు అయిపోయింది, ఏదో గుళ్ళు చుట్టూ తిరుగుకుండా, రామకృష్ణ అనుకుండా, కాలక్షేమం మనవళ్ళ ఎత్తుకుండా, ఆడిపించకుండా నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకెందుకు నీకు రాజకీయాలు? మాకే
ఇతను లాభం లే అంటారు. సర్వేపల్లికి సోమిరెడ్డి అంటే లాభం లే. ఇదే మాట టీడీపీ వాళ్ళు కూడా ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తాను. టీడీపీ వాళ్ళు రామనారాయణ రెడ్డి ఇంటికి పోయి మీరు రండి, లేకపోతే ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి మీరు రండి అంటే నువ్వు పనికి మాలినాడు. ఎందుకు అసలు నువ్వు సర్వేపల్లి నియోజకవర్గం తిరగడం విలువ లేనప్పుడు నీకు విలువ లేదు, పోవడం లేదు. ఇన్నిసార్లు ఓడిపోయి ఇంకా రాజకీయాలు అనవసరం. అసలు అతనే చెప్పాడు లోకేష్ 3 సార్లు ఓడిపోయిన టికెట్ లేదు, నువ్వు మళ్ళా పువ్వులు ఆడలేదు సర్వేపల్లిలో. మెట్టా ఇష్టం మండలం అంతా ఆయన గెలిపించుకుంటాను, ఆయన చేస్తాను. నువ్వేడ గెలిపించుకుంటాను, నువ్వెవరిని గెలిపిస్తాను? కార్పొరేటర్గా కూడా ఓడిపోయావు, నువ్వు ఒక్కరిని గెలిపించుకోలేదు. నువ్వు సంపాదించావు, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు సర్వేపల్లి. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ సర్వేపల్లిని పెట్టుకొని ఊగులు ఆడతాను, ఎన్ని కోట్లు సంపాదించావు? ఆ కోట్లన్నీ పెట్టుంటే నువ్వే గెలిచుండేడు కదా. ఇన్నిసార్లు ఓడిపోవడం అవసరం? ఓడిపోవడు కదా. సంపాదించిన డబ్బులు ఏదైతే ఇక్కడ పెట్టి కదా, ఆ పాపం అంతా ఏడిపోతుంది కాదు. ఇక్కడ సంపాదించిన డబ్బులు అంతా కర్ణాటకలో అక్కడ ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో పెట్టకపోతే సర్వేపల్లి ప్రజలు పెట్టుంటే నిన్ను గెలిపించు. బాబు సూర్యుడు భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం తాలూకు గ్రామంలో జరిగింది. ఈ తాలూకు గ్రామానికి సోమిరెడ్డి వచ్చాడు. ఈ సోమిరెడ్డి ఆయనకే గ్యారెంటీ లేదు, మళ్ళీ బాబు గ్యారెంటీ, మళ్ళీ భవిష్యత్తు గ్యారెంటీ అంట. ఆయనకే గ్యారెంటీ లేదు. ముందు ఆలపూడి గురించి విమర్శించే అర్హత నీకు ఉందని నేను అప్పుడు మాట్లాడుతున్నా. ఎందుకంటే నువ్వు 2014లో వచ్చావు. నువ్వు 2014లో నీ పాదం పెట్టినప్పుడు వాన గాలి వచ్చి అసలు లైన్లో తెగిపోయాయి. 3 రోజులు అల్లారు ప్రజలు. నీ పాదం అలాంటి పాదం. అలాంటిది నువ్వు తాళపూడి గ్రామానికి వచ్చి నువ్వు విమర్శించడం ఇది మంచిది కాదు. గతంలో కూడా నీకు చెప్పాం, 2-3 సార్లు కూడా నీకు చెప్పాం, అయినా కానీ నీకు బుద్ధి రాలా. తాళపూడి గ్రామానికి 2014లో నువ్వు చేసిన అభివృద్ధి చూపి మాకు. మీ వాళ్ళు ఉన్నారు, మేము వస్తాం. నువ్వు నిన్న చెప్పావు కదా, ఫలానా అమ్మవారి దేవస్థానంలో నేను మీరు కానీ చేసిన సన్మానం చేస్తామని చెప్పాడు. నువ్వు కానీ చేసుకుంటే మేము వస్తాం, మీరు మీ వాళ్ళు రండి, మేము ఇప్పుడే రెడీ, మేము చేస్తాం. మీరు కానీ చెప్పుకుంటే మేము మీకు సన్మానం చేస్తాం. మీరు జాగ్రత్తగా మాట్లాడు. నీకు వయసు వచ్చిందే కానీ బుద్ధి మాత్రంలా. ఎందుకని నీకు ఈ శ్రమ చెప్పావు? ప్రసాదంగా ఇంటికాడ కూర్చోకుండా నువ్వు ఇక్కడ వచ్చి మొన్న కూడా చెప్పాం, ఎస్సీ ఎస్టీ వాళ్ళలో గొడవలు పెట్టుకోవడం, మన ఆడ చూస్తే మనుగోళ్ళలో ఎంతైనా కొట్టడం నీకెందుకు చెప్పు? నీవు అసలు పనికిరావు. ఎందుకంటే నువ్వు ఏది పెట్టినా సరే నీ కాలం నీ పాదం మోపితే అంతే నాశనం అయిపోద్ది. నువ్వు మాట చెప్తే తను చుచ్చులు పెట్టి వెళ్ళిపోతావు. అదేవిధంగా నువ్వు తాళపూడి గ్రామం అడవి పెట్టగానే ఆ లైట్లు, ఆ డ్రైన్లు, ఆ రోడ్డు చూసి నువ్వు మతి భ్రమించి అసలు నువ్వేం మాట్లాడు నీకే తెలియదు. నువ్వు అసలు ఏం మాట్లాడు నీకు తెలుస్తున్నావా చెప్పు. జనాల్లో ఉన్నావు అసలు నువ్వు జనాలు పట్టించుకున్నావు చెప్పు. నువ్వు వచ్చావు, ఒక్క ఆడ మనసు అయినా సరే నీ కాడికి వచ్చిందా? నీకు దండం పెట్టిందా చెప్పు. మనసులో ఉన్న దేవుడు ఈ సర్వేపల్లి ముద్దు పెట్టావు ఒక కాకాని కోరుతుందంటే ఆయన అమర్దశలో కష్టపడుతున్నాడు ఈ సర్వేపల్లి గురించి. ఆయన ఉన్నాడు. నువ్వు 4 సార్లు ఓడిపోయావు. ఎందుకు మళ్ళీ నీకు చెప్పు. తాళపూడి గ్రామంలో ప్యాకేజీ 20 మందికి రాలేదన్నావు. ఈ బొల్లి మాటలు కదా. ఎందుకు నిద్రలేస్తే బొల్లి నువ్వు 20 మందిని కానీ ఆ తాళపూడి గ్రామంలో ప్యాకేజీ రాలేదని నిరూపిస్తే నువ్వు చెప్పినట్టు దేవస్థానం మేము నా సొంత డబ్బులు ఇస్తా, నువ్వు నిరూపలేకపోతే నువ్వేం చేస్తావు? ఆ సమాధానం చెప్పాలా? వచ్చావు నోటికి వచ్చి మాట్లాడేసావు మా నాయకుడి మీద, మా బాస్ మీద వచ్చేదో కోరకోసం పూసేసి వెళ్ళిపోయేది. నీకు అసలు ఎక్కడన్నావు? నువ్వు అసలు మనిషా? ఒక పక్క నువ్వు తిరుగుతావు, ఒక పక్క నీ కొడుకు తిరుగుతారు, అందరూ తిరుగుతాడు. ఎందుకు చెప్పు నీకు రాజకీయాలు? మనం చూస్తే బొంకు లేపేసామని చెప్పావు. ఆ బొంకు లేపి నీకు తెలుసా? బొంకు రోడ్డుకి అడ్డంగా ఉంటే 4 సార్లు మనం నోటీసులు ఇచ్చాం పంచాయతీ ద్వారా. బొంకు పక్కన పెట్టుకోమ్మా, 4 సార్లు స్పీడ్ బ్రేకర్ అయిపోయేలా, 4 సార్లు ఇక్కడ యాక్సిడెంట్లు అయినాయంటే బొంకు పెట్టలా. సరే పీడబ్ల్యూ వచ్చి మనం బొంకు పక్కన పెట్టించావు. బొంకు తీసేసారంటావు. ఆయన మహానాయకుడికి ఆర్త పెట్టావు, బొంకు తీసేసావు. ఆయన మహానాయకుడు నువ్వు ప్రజానాయకుడివి. ఎందుకే చెప్పు. నా బొంగు తీసేసా సాక్ష్యం చెప్తాను నాకు చూడు. బొంకు ఇక్కడే ఉంది. దీని బాగా బొంకు ఇక్కడే ఉంది. ఎందుకు మా అబద్ధాల మాటలు?
బొంకే లేదు, బొంకే తీసేసావు, వీళ్ళు మహా నాయకులు అని చెప్పి మేము బొంగు తీసేసావు. ఎందుకయ్యా ఇంకేం గుర్తు తెచ్చుకో. నువ్వు వచ్చావు కాబట్టి పోయినావు, నీకు ఉండే ఆదరణ కూడా లేదు, ఒక్కరు కూడా నేను పలకలేదు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఇంటికాడ కూర్చో. 2024లో కూడా అసలు బుద్ధి చెప్పని రెడీలో ఉన్నారు, అసలు నిన్నే పట్టించుకోలేదు. నిన్న వచ్చి అరుంధత వాళ్ళకి వచ్చి నువ్వేం చెప్తావు? లైట్లు వేసింది, డ్రైన్లు వేసింది, అంతా మనమే అని చెప్పాం. అక్కడుండి ఆడవాళ్ళు ఏం చెప్పారు? అయ్యా లైట్లు వేసింది, డ్రైన్లు వేసింది, కాకని పోతుందండి, ఇష్టమవుతుంది నువ్వు ఆడేసావని లోపల పాక పుస్తకం మరిగించావు. నువ్వు ఒక మనిషివి, వాళ్ళను మాట్లాడటం, నీ వెనక వాళ్ళ జనాలు ఉండరా? ఎక్కడున్నారు చెప్పు? ఎక్కడి నుంచే పిలిపించుకున్నావు, వాళ్ళు డబ్బులు ఇచ్చి, వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి సేవలకి డీజేలకి గీజేలకి వాళ్ళ నుంచి వాళ్ళు మేపటం, మొత్తం మేపటం. నువ్వు నీకు అవసరం అంటే ఇది చెప్పు రా, నీకు దమ్ముంటే తాళపడి రండి, నీ ఓళ్ళు రండి, ఏం అభివృద్ధి జరిగిందో తెలుసుకున్నాం. అంటే ఆ దేవ అమ్మవారి కానీ తెలుసుకుందాం. అంతే 2024లో అర్జునవాడ అరుంధతవాడ 17 మంది కొత్తగా పెళ్ళిళ్ళు అయితే కార్డులు బాగుంటావు. నువ్వు ఒక్క కార్డు అన్ని చేసావు. ఆ ఘనత ఎవరిది? నీది. ముసలిళ్ళకి పెన్షన్ లాగా చేసావు, ఆ ఘనత ఎవరిది? నీది. గ్యాస్ వస్తే ఎస్టీలకి ఒక్క గ్యాస్ అయితే ఇలా వాళ్ళు మొత్తం లేకపోతే మీరు తీసుకున్నారు, ఆ ఘనత ఎవరిది? నీది. నువ్వు కూడా మనుషులా మాట్లాడతావు. ఎందుకయ్యా చెప్పు? ప్రజల గుండెల్లో ఉండే ఒక నాయకుడు మా కాకాన్ని గోవర్ధన్ రెడ్డి మా ఇష్టన్నా, అంతేగాని నువ్వు వచ్చి నేను చేశాను, పొడస్తాను, చేస్తానంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారని ఈ మీడియా ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాను.